హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. పిక్సెల్స్ ఇది హెచ్డి మెగా పిక్సెల్ అనుకుంటే నార్మల్ పిక్సెల్లా ఉంది భయ్య. ఈ మూవీ ఎంఎక్స్ ప్లేయర్ అండ్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది గైస్. ఇది 2015లో రిలీజ్ అయిన కామెడీ యాక్షన్ మూవీ. 1 hour 45 minutes ఉంది. ఫ్యామిలీ అయితే కూడా హ్యాపీగా చూడొచ్చు. మసాలా అయితే ఏం లేదు. ఈ మూవీ వచ్చి ఆల్రెడీ 2 days అయింది. చాలా ఫ్రీ వెబ్సైట్స్లోకి వచ్చేసింది. మన సబ్స్క్రైబర్ ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. చూసా మరి మూవీ ఎలా అనిపించిందో క్లియర్గా చెప్పేస్తా. అంతకన్నా ముందు తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. మూవీ రూల్స్ ఫ్యాన్స్ కొంచెం సపోర్ట్ చేయండి అయ్యా. సరే, బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే క్లాసిక్ ఆర్కేడ్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్లో ఉండే రియల్ క్యారెక్టర్స్ ఏలియన్స్లా మారి మీరేంట్రా మాతో వీడియో గేమ్ ఆడుకునేది, మాతో రియల్గా ఆడండ్రా, ఆడి గెలవండ్రా, ఎవ్వరు గెలిస్తే వాళ్ళదే ఈ భూమి, లేదంటే మీ భూమి నాశనం చేస్తామని ఒక్క సవాల్ విసురుతారు. మరి వాటిని మనుషులు ఎలా ఎదుర్కొంటారు? హీరో అండ్ వాడికి ఒక ఫ్రెండ్ చిన్నప్పుడు ఆ గేమ్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, భూమిని ఎలా కాపాడతారు అనేదే స్టోరీ. మరి మూవీ చూశాక ఇదేదో హెచ్డి మెగా పిక్సెల్ అనుకున్నా కానీ ఇది మాత్రం నాకు నార్మల్ పిక్సెలే భయ్య. మూవీ అసలు ఏమాత్రం కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. అసలు చిన్న పిల్లలకు కొంతలో కొంత నచ్చొచ్చు. అసలు ఫస్ట్ హాఫ్ అయితే సహనానికి పరీక్ష. 45 minutes తర్వాత ఒక చిన్న యాక్షన్ సీన్ లాంటిది వచ్చింది. మళ్ళీ క్లైమాక్స్ లాస్ట్ 10 minutes అంతే. దానికోసం ఈ మూవీ మొత్తం చూడాలంటే కొద్దిగా కష్టమే. ఈ వీడియో గేమ్ కాన్సెప్ట్ చాలా సినిమాలో చూసేసాం. అట్లీస్ట్ స్క్రీన్ ప్లే అయినా ఇంట్రెస్టింగ్గా చూపించారా అంటే అది లేదు. బాగా బోర్ కొట్టింది అసలు. ఆ వీడియో గేమ్ ఆ ఏలియన్స్తో ఫైట్ సీన్స్ ఎక్కువ చూపించలేదన్నమాట. ఆ 2 scenesలో తగ్గొట్టేశారు. దానివల్ల సాటిస్ఫై అస్సలు అవ్వలే. నాకైతే మూవీ నచ్చలేదు అసలు. ఆ గ్రాఫిక్ సీన్స్ అన్నీ కూడా ట్రైలర్లోనే చూపించారు. అది తప్ప మూవీలో అయితే ఏం లేదు. మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ ఒక్కో దగ్గర బాగా కనిపించిన, ఒక్కో దగ్గర డిసప్పాయింట్ చేస్తాయి. విజువల్స్ అయితే బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. యాక్టర్స్ కూడా ఓకే, యాక్ట్ చేశారు బాగానే. ఎక్కువ గ్రాఫిక్స్ మీద ఆధారపడిన సినిమా ఇది. 2 మంచి సీన్స్ మాత్రం ఉన్నాయి గ్రాఫిక్స్ పరంగా. మిగతా సినిమా మొత్తం బోరింగ్గా ఉంటుంది. చూడాల వద్ద మీరే డిసైడ్ అవ్వండి. మరి ఓవరాల్ ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా వేయండి. బై బాయ్, జై హింద్ అండ్ గుడ్ నైట్ గైస్.